ప్రభు భోజన అంతరంగ సంస్కార కార్యక్రమంలో ఏకీభవించే భాగ్యాన్ని మహాఘనమైన దేవుడు మనందరికీ అనుగ్రహించిన విధానమును బట్టి దేవాది దేవునికే మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. సొలొమోను రచించిన పరమ గీతము 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. చిన్ని ప్రార్థన. కళ్ళు మూసుకోండి, మోకరించండి, లేక నిలబడండి. మీరు ప్రార్థించండి. నాకు అర్థమయ్యే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం అర్థమయ్యేటట్లు చేయమని అడగండి. మహాఘనమైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సేవకుని మరుగు చేయండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. బలమైన వాక్యము ఇవ్వండి. సకల సాతాను దుస్థితిని తొలగించి మీ మహిమ కలిగిన కార్యమును తెచ్చుపుము. త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు ప్రభువారి నామములో, ప్రభు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము దానముల్ వారి వశమవును గానగల్గు సుఖము భువియందు శుభము శుభము సుఖము భువియందు శుభము శుభము. దివ్య లక్షణాలు కలిగినటువంటి దేవాది దేవుని సాన్నిధ్యములోనికి వచ్చిన వారులారా, మానవాళికి దేవుడిచ్చిన అనేకమైన బహుమానములలో చాలా ప్రధానమైనది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అందుచేతనే భూమి ఆకాశముల కంటెను వెండి, కొంచెం ఈ బాక్స్ కొంచెం, వెండి బంగారముల కంటెను గొప్ప దానవగుని గ్రంథమును మాకు దయచేసి ఉన్నావు అని ఆరాధనలో మనము దేవుని వాక్యమిచ్చిన తండ్రికి స్తుతి చేస్తాము. 66 గ్రంథములు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరమ గీతం అనే గ్రంథము మర్మమైన గ్రంథముగా అలంకార భాషతో వ్రాయబడిన గ్రంథముగా ఉన్నట్లు గుర్తించాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి వచనములో నా ప్రియురాల అనే మాట చూస్తున్నాం. ఎవరి మాట పలికేది? రాజైనటువంటి సొలొమోను దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి 3 గ్రంథాలు ఆయన వ్రాసారు. ఓ గ్రంథము సామెతల గ్రంథం, రెండవది ప్రసంగి, మూడవది పరమగీతము. 3 భాగములు కలిగిన మందిరాన్ని కట్టారు. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. గమనించే మాట ఏమిటంటే, ఈ పరమగీత గ్రంథాన్ని మనము గమనించినప్పుడు మరొక దానియేలు గ్రంథము వలె కనబడుతుంది. దానియేలు గ్రంథం ఎలాగైతే మర్మమైన గ్రంథముగా ఉన్నదో, పరమగీతము కూడా
మర్మమైనదిగా ఉన్నట్లు గమనించాలి. ఈ యొక్క పరమగీతములో ప్రియుడు అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. అప్పటికింకా యేసువారు జన్మించలేదు, సిలువ వేయబడలేదు. అయినను ఈ గ్రంథము చాలా మర్మముగా వ్రాయబడింది. గమనించే మాట ఏమిటంటే, రాబోచున్న సిలువనాథుడైన యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయన రక్తము చిందింపగా ఈ లోకములో ఏర్పాటు చేయబడిన క్రైస్తవ సంఘమును గూర్చి వ్రాయబడిన విషయములు ఈ గ్రంథములో ఉన్నవి. ఈ గ్రంథములో ప్రియుడు అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తే, ప్రియురాలు అనగా వధువు సంఘము, మేఘమెక్కబోయే సంఘము, క్రైస్తవ సంఘమని గమనించాలి. ఈ సంఘాన్ని చూచి యేసునాథుడు అంటున్నారు, నా ప్రియురాల, నా అనబడేటువంటి మాట స్వంతాన్ని గూర్చి తెలియజేసేటువంటిది. ఇది నా పుస్తకము, ఇది నా బైబిలు, ఇది నాది. నాది అనే దాంట్లో ఇది నా ఇల్లు, ఇది నా స్థలము, నా పొలము, ఇది నా వస్తువు అని మాట్లాడుతూ ఉంటాం. అలాగే గమనించే మాట ఏమిటంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అని పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడారు కదా. గమనించే మాట ఏమిటంటే, మనము యేసు వారి చేత సంపాదించబడ్డాము గనుక మనలని ఆయన నా ప్రియురాల అనబడే పేరుతో సంబోధించుచున్న వాస్తవాన్ని గుర్తించాలి అని మనము చేస్తున్నాం. మనమేమన్నారంటే, పరమగీతములో చక్కటి మాట ఉంది, అతడు నావాడు, అతడు నావాడు, నేను అతని దానను. అతడు నావాడు, యేసువారు నా దేవుడు, ఆయన నా ప్రభువు, నా రక్షకుడు, నా కాపరి, నా వైద్యుడు, నేను అతని దానను అని అనాలి. అందుకనే నాకేమి కొదువ నాదుడుండనే కీర్తనలో చివరి చరణములో చివరి సెంటెన్స్ ఏమిటంటే, నీ నాయన గొర్రెనే, నీ నాయన గొర్రెనే గనుక నాకేమి కొదువా నాదుడుండా. గమనించే మాట ఏమిటంటే, ముఖ్యముగా మీలో ఎవరైనా కానీ కొత్తగా ఈ వాక్యాన్ని, పరమగీతాన్ని వింటుంటే కొంచెం అర్థం కానట్లుగా ఉంటుంది. ప్రియుడు, ప్రియురాలు, ఈ మాటలు సబబుగా లేనట్లుగా ఉంటుంది. బైబిలు గ్రంథములో యెషయా ప్రవచన గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనములో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. ఇదన్నమాట, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. భర్తనగా భార్యను భరించేవాడు, భార్యను రక్షించేవాడు, భార్యను పోషించేవాడు, భార్యను ఆదరించేవాడు, భార్యను నడిపించేవాడు, భార్యను కాపాడేవాడు భర్త. అలాగే యేసువారు మనలను భరించిన వారు, మన పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని భరించిన వారు, మనల్ని కాపాడే మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును, నేను ఆయన గొర్రెని. ఆయన మనలను వాక్యముల చేత,
ఆత్మీయ అనుభవముల చేత పోషించేవారు గనుక ఆయన భర్తని ప్రియుడు అని ఇలాంటి బిరుదములు ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. ఈ వచనములో నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అన్నారు. ఇదేమిటండి? ఫరో యొక్క రథాశ్వాలు. బైబిల్లో ఫరో చక్రవర్తి ఇశ్రాయేలీయులను చాలా బాధ పెట్టినటువంటి వ్యక్తి. ఫరో అనగానే ఇశ్రాయేలీయులపై తాను చూపినటువంటి క్రూరత్వం. మోషే అహరోనులు వెళ్ళి ఫరోతో మాట్లాడిన విధానము గమనించే మాట ఏమిటంటే, ఈజిప్ట్ అనే దేశం ఇంకా మనము చూస్తున్నాం ప్రపంచ మ్యాప్లో. పాతకాలములో ఐగుప్తుగా ఉండేది దాని పేరు. ఈ ఐగుప్తు అనే ఈజిప్టునకు చక్రవర్తిగా పనిచేశాడు ఫరో. ఈ ఫరో యొక్క రథాశ్వాలకి సంగమను ప్రభు పోలుస్తున్నారట. ఇంకా ఏదీ లేదా? ఫరో యొక్క రథాశ్వాలకే పోల్చడంలో కారణమేముంది? ఏమున్నాయి? పరిస్థితి ఏమిటి? ముఖ్యముగా గమనించే మాట ఏమిటంటే, దేవాది దేవుడు సకలమైన సృష్టిని కలుగ చేశారు. సృష్టిలో అనేకమైన జీవులలో ఒకటి గుర్రములు. గమనించే మాట ఏమిటంటే, గుర్రములను గూర్చి లేక గుర్రములు లేక అశ్వములు అనే పేరుతో పిలిచేది ఎరిగిన వారమే. గుర్రం అనే పదము ఫ్రెంచి పదము నుంచి వచ్చింది. ఈ ప్రపంచములో దాదాపుగా 300 రకాల జాతుల గుర్రాలున్నాయని, గుర్రపు జాతుల్లో 300 రకాలున్నాయని గమనించే మాట ఏమిటంటే ఆయక తెలియజేస్తూ ఉంది. గమనించాలని తెలియజేస్తున్నాము. ఈ గుర్రాలు పుట్టినటువంటి గుర్రము యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పుట్టిన కొన్ని గంటల్లోనే గుర్రాలు నడిచేస్తూ ఉంటాయి. మన పిల్లలు కూడా అలా నడిచేస్తే మంచిది అనిపిస్తుంది. పుట్టినటువంటి కొద్ది గంటల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. అలాగే గమనించే మాట ఏమిటంటే, గుర్రము యొక్క జీవిత కాలము 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు గుర్రము జీవిస్తుంది అని. గుర్రము యొక్క గుర్రాల కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి అంతలో రాత్రి కాలములో ప్రయాణము చేయాలంటే గుర్రాలు ఏమాత్రము చూపుకి అంటే దారి తప్పడానికి వీలు లేకుండా గుర్రములు చాలా స్పష్టంగా చూస్తాయని, రోజుకి గమనించే మాట ఏమిటంటే మనుషుల కంటే బాగా వాటి కళ్ళు పనిచేస్తాయని, మనిషి కళ్ళు కంటే బాగా పనిచేస్తాయని. రోజుకి దాదాపుగా 94 లీటర్ల నీటిని గుర్రము త్రాగుతుంది అని. రోజుకి గుర్రము 3 గంటల సేపు మాత్రమే నిద్రపోతుంది అని. కేవలము 3 గంటలు మాత్రమే నిద్రపోయేటువంటి రీతి. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, మీకు తెలియచేసే మాట ఏమిటంటే, ఈ గుర్రములకు ఉన్నటువంటి ప్రత్యేకతలు అని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. ఈ ప్రపంచంలో గుర్రముల యొక్క రీతి చూస్తే ఆస్ట్రేలియా గుర్రాలు చాలాసార్లు న్యూస్లో మనం వింటూ ఉంటాం. ఆస్ట్రేలియా గుర్రాల యొక్క ప్రత్యేకతను గూర్చి. ఆస్ట్రేలియా గుర్రాలు చాలా అందంగా ఉన్నాయి. చూడ్డానికి చాలా అందమైన గుర్రాలు. కొన్ని పర్యాయాలు గుర్రాల పోటీలు పెడతారు. చూడముచ్చటగా ఉంటాయి గుర్రాల పోటీలు. గమనించే మాట ఏమిటంటే, అవి పరిగెత్తే విధానము లేక రథాలు కట్టి వాటిని నడిపించే విధానము. క్రైస్తవ సమాజంలో బెన్గర్ అనబడే ఒక మూవీ తీస్తే ఆ మూవీలో బెన్గర్ ఆయన గుర్రములు 4 గుర్రాలు కదా, 4 గుర్రాలు కట్టి
ఆయన రథాన్ని నడిపినటువంటి రీతిని అందులో మనము చూస్తూ ఉంటాం. ఆ గుర్రముల యొక్క ప్రత్యేకతను గూర్చి గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియచేసేది బైబిల్లో గుర్రములను గూర్చి ఆది కాండము 46వ అధ్యాయం 29వ వచనం, 46వ అధ్యాయము 29వ వచనములో యోసేపు కొన్ని రథాలు గుర్రాలు పంపించాడు తన తండ్రి వద్దకు. 46:29లో యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. గోషేనుకు వెళ్ళి, గమనించే మాట ఏమిటంటే, రథాన్ని సిద్ధం చేసుకుని యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబు లేక ఇశ్రాయేలు వద్దకు, యాకోబు వద్దకు తాను రథమును సిద్ధము చేసుకుని వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే నిర్గమకాండము 14వ అధ్యాయము 6వ వచనములో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దగ్గర చిక్కుబడి ఉంటారు అని ఎరిగినటువంటి అంతటా అతడు ఈ యొక్క గమనించే మాట ఏమిటంటే, ఫరో చక్రవర్తి చేసిన పని ఏమిటంటే 14:6లో అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనములను తనతో కూడా తీసుకొని పోయాను. ఎక్కడికి? ఇశ్రాయేలీయులను హతమార్చడానికి, ఇశ్రాయేలీయులతో పోరాడడానికి, మరలా వారిని వెనుకకు తిరిగి తీసుకురావడానికి. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, దాదాపుగా అతడు శ్రేష్టమైనటువంటి 607వ వచనములో మరి అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటిలో ప్రతి దాని మీద అధిపతులను ఏమిటంటే, ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. ఎన్ని రథాలు? శ్రేష్టమైనటువంటి 600 రథాలు, ఆ రథములకు కట్టినటువంటి గుర్రములు. గమనించేటువంటి మాట ఏమిటంటే, మీ తెలియచేసేది బైబిల్లో సొలొమోను అనే రాజు మహాజ్ఞాని. బైబిల్లో ఎక్కడా కూడా ఆయన ఏదో తెలివి తక్కువ వ్యవహరించినట్లుగా కనబడదు. చివరి కాలములో దేవుని విషయంలో తాను తెలివి తక్కువగానే వ్యవహరించాడు, కానీ రాజ్య పరిపాలన విషయంలో చాలా జ్ఞానంగా పరిపాలించినట్లుగా మనం కనబడుతుంది. ఈ సొలొమోను రాజు అయిన తరువాత తాను చేసిన పని ఏమిటంటే, రథాలు, గుర్రాలు కావాలి, గుర్రములు కావాలి అనుకునే కాలములో ఐగుప్తు నుంచి రప్పించాడు గుర్రాలు. గమనించే మాట దినవృత్తాంతముల 2వ గ్రంథములో 1వ అధ్యాయము 16-17 వచనములు మనము చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనములో సొలొమోనునకు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించి, వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒక్కొక్కటింటికి 600 తులముల వెండి, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండి ఇచ్చిరి. గమనించే మాట ఏమిటంటే, ఈ వచనములో చూస్తే గుర్రాలు, రథాలు ఎక్కడి నుంచి రప్పించాడు? ఐగుప్తు నుంచి రప్పించాడు సొలొమోను రాజు. అంటే ఎవరైనా కానీ సొలొమోను గారిని, అయ్యా వేరే దేశములో ఉన్నాయి, ఐగుప్తుకి ఎందుకు అయ్యా అంటే, లేదు మీకు తెలియదులే, ఐగుప్తు గుర్రాలు, ఆ రథాలు వేర్లే. గమనించే మాట ఏమిటంటే, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథములో 10వ అధ్యాయం 28వ వచనములో సొలొమోనునకు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించిరి.
వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రములొకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి అని గుంపులు గుంపులుగా కొని రప్పించాడు గుర్రాల్ని, రథాల్ని. సొలొమోను గారు గుంపులు గుంపులుగా కొని రప్పిస్తే పరమగీతం ఏం చెబుతుందంటే, నా ప్రియురాలా ప్రభు అంటున్నారు, నిన్ను ఎలా పోల్చాలి? ఫరో యొక్క రథాశ్వాలతో నిన్ను పోల్చాలి. గమనించే మాట ఏమిటంటే, ఈ ఫరో యొక్క రథాశ్వాలు మొట్టమొదటిగా చూస్తే విలువైనవి. ప్రపంచంలోనే ఈ గుర్రములు కానీ, ఈ గుర్రములు లాగేటువంటి ఆ రథములు కానీ విలువైనవి. అందుకనే గుంపులుగా అనే మాట మనము చూస్తున్నాం. గుర్రాల్ని గుంపులుగా కొని రప్పించాడు. చాలా వేల. ఇక్కడ గమనించే మాట ఏమిటంటే, ఇక్కడ మనము చూస్తున్నప్పుడు నియామకమైన ధర. గమనించే మాట ఏమిటంటే, నియామకమైన ధరనిచ్చి రప్పించాడు. గమనించే మాట ఏమిటంటే, అంటే ఏ ధర అయితే వాళ్ళు నియమించారు, సరే నువ్వే రేట్ అయినాక నేను కొంటా, ఏ రేట్ అయినా నేను కొంటా నువ్వు చెప్పంటారు చూడండి, అట్లన్నమాట. గమనించే మాట ఏమిటంటే, అలాగూ కొని రప్పించాడు అంటే వాటిలో ఉండేటువంటి ప్రత్యేకత చూస్తున్నప్పుడు అవి అధిక విలువైనవి అనేది మనము చూస్తున్నాం. గమనించే మాట ఏమిటంటే, అధిక విలువైనవి. ఐగుప్తు యొక్క గుర్రాలు శ్రేష్టమైనవి, అధిక విలువైనవి అనేటువంటి దాన్ని చూస్తుంటే సొలొమోను కంటే గొప్పవారైనటువంటి యేసునాథుడు ఉన్నారే, ఆ యేసునాథుడు ఈ లోకములో ఆయన చేసిన కార్యాన్ని పౌలు గారు చెబుతున్నారు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో, 6వ అధ్యాయము 20వ వచనములో కొరింథీ మొదటి పత్రికలో, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. ఇలా చూడండి, మీకు తెలియజేసే మాట ఏమిటంటే, ఆ గుర్రాల్ని విలువ పెట్టి కొని రప్పించాడు, ఆ వెండిని పంపించి రప్పించాడు, నియామకమైన ధరించి కొని రప్పించాడు. గమనించే మాట ఏమిటంటే, ఆ ధర ఎంతైతే పలుకుతుందో దాన్ని చెల్లించి రప్పించాడు. 2000 సంవత్సరముల క్రితము యేసునాథుడు మనందరినీ ఆయన కొనుక్కున్నారు. ఎలా కొనుక్కున్నారు? ఆయన యొక్క శిలువ రక్తము చేత. పేతురు గారు రాశారు చూడండి, పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనములో ఎలాగూ సంపాదించారంటే, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. గమనించే మాట ఏమిటంటే, క్రీస్తు రక్తము ఎలాంటిది? అమూల్యమైన రక్తము, నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత కొనబడిన వారము. అందుకనే ప్రియులారా, కొరింథీ మొదటి పత్రికలో 7వ అధ్యాయము 23వ వచనం, 7:23లో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఇదిగో వినాలి, మనుషులకు దాసులు కావద్దు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, యేసు రక్తము చేత కొనబడిన వారు గనుక మనుషులకు దాసులుగా ఉండొద్దు. మనుషులకు దాసులుగా, సైతానుకు దాసులుగా ఉండవద్దు. అంటే మనుషులకు దాసులుగా అంటే మనుషులు చెప్పినట్లు వినేయటం. చాలా మందికి దేవుడు ఏం చెప్పారో దాన్ని పాటించడం చాలా కష్టం, కానీ మనుషులు చెప్పేది పాటించడం చాలా ఇష్టం. మమ్మని మా నాన్ని బాధ పెట్టకూడదు అంటారు, కానీ దేవుణ్ణి మాత్రం బాధ పెడతారు. ఏం గమనించాలంటే, దేవుని బాధ పెట్టవద్దు, మీ తల్లిని తండ్రిని బాధ పెట్టవద్దు. గమనించాలి ప్రియులారా, తల్లిదండ్రిని బాధ పెట్టవు కానీ దేవుని బాధ పెడతావు. మనుషులకు దాసులుగా ఉండొద్దు అనే విషయం మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో
46వ వచనములో అక్కడ అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కున్నటువంటి రీతి మత్తయి సువార్త 13:46వ వచనములో అతడు అమూల్యమైన ఒక ముత్యము కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. ప్రియులను గమనించే మాట ఏమిటంటే అమూల్యమైన ఆ యొక్క ముత్యాన్ని కనుగొని ఆ యొక్క కలిగినదంతా అమ్మేసుకొనుక్కున్నట్లుగా యేసువారు ఆయనకున్నదంతా ఇచ్చివేసి మనల్ని ఆయన కొనుక్కున్నారు. అందుకే నేను ఆయన గొర్రెను. గమనించే మాట ఏమిటంటే ఆ యొక్క అపోస్తలుల కార్యాల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, చాలా ఇంపార్టెంట్ వచనం అన్నమాట. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అందుకే దైవజనులు పాడారు, దైవజనుడికి దేవుడు అందించారు, నీరస పడకుము నీరస పడకుము నీవే నా ఆస్తి గదా, నీరస పడకుము నీరస పడకుము నీవే నా ఆస్తి గదా, నా రక్తముతో సంపాదించితి, నా రక్తముతో సంపాదించితి, నన్ను నీ ఆస్తిగా గైకొనుము, నన్ను నీ ఆస్తిగా గైకొనుము, మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులి కావలేను. గమనించేటువంటి మాట ఏమిటంటే ఐగుప్తు యొక్క గుర్రాలు, ఆ రథాశ్వాలు అనబడేటువంటి దాన్ని చూస్తున్నాము. గమనించే మాట ఏమిటంటే అవి విలువైనవో అలాగూ యేసుక్రీస్తు వారు ఈ లోకములో సంఘాన్ని ఆయన రక్తమిచ్చి, క్రీస్తు స్వరక్తమిచ్చి కొనుక్కున్నారు. మనం ఆయన కొనుక్కున్న వాళ్ళము. నీరసపడకు, బలహీన పడకు, నీవు నా ఆస్తివి. యేసునాథుడు అంటున్నారు, నీవు నా ఆస్తివి, నా రక్తముతో సంపాదించుకున్నాను నిన్ను. అందుకనే గమనించే మాట ఏమిటంటే నేను ఆయన దానను. అందుకే మా బైబిల్ మిషన్ సంఘంలో రెవరెండ్ ఎస్ఎంఏలై గారు గొప్ప భక్తులు, ధ్యానపరులు. ఆయన ఎప్పుడనేవారు, ఆయన నా ప్రియుడు. అందరినీ చెప్పమనేవారు, నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు, ఆయన నన్ను కొనుక్కున్నారు, నన్ను ఆయన సంపాదించుకుని. చెప్పండి అందరూ, నా ప్రియుడు అని చెప్పండి అని. మహాసభల్లో ఎంత చక్కగా గమనించే ఉరిమినట్లుగా వారి యొక్క ప్రసంగాలు ఉండేవి. గమనించేటువంటి మాట ఏమిటంటే మీకు తెలియచేసేది, ఫరో యొక్క గుర్రములు విలువైనవి, విలువైన వాటిని వెల కట్టి, ఎంత వెల చెల్లిస్తే, వెల కడితే ధర అయ్యకంటే ఆ ధర ఇచ్చి కొనుక్కొని వచ్చిన రీతి చూస్తున్నాము. ఇక రెండవదిగా చూస్తే ఐగుప్తు గుర్రాలు యుద్ధము చేయడానికి బాగా ఉపయోగపడే గుర్రాలు. అంటే యుద్ధానికి వెళ్ళే కాలంలో శత్రువు గుర్రాలు వస్తాయి, కానీ ఈ గుర్రాలు, ఐగుప్తు గుర్రాలు మాత్రం గమనించే మాట ఏమిటంటే చాలా వేగముగా వెళతాయి. యుద్ధమునకు మంచి సూటబుల్గా ఉంటాయి గుర్రాలు, సరిపోతాయి. గమనించేటువంటి మాట ఏమిటంటే ఈవేళ మన యుద్ధం ఎవరితో, మన శత్రువు ఎవరో తెలుసా? ఈ రోజున క్రైస్తవ సంఘము ఫెయిల్ అయింది ఏమిటంటే అసలు శత్రువు ఎవరో గుర్తించలేని స్థితిలో ఉంది ఆ యొక్క సంఘము. ముందుగా యుద్ధానికి వెళ్ళే ముందుగా ఆ శత్రువు యొక్క బలాబలాగాలు చూడాలి. ఫస్ట్ రాజరిక కాలం ఉండేది,
గమనించే మాట ఏమిటంటే, రాజరిక కాలంలో ఒక రాజు యుద్ధానికి వస్తున్నాడు అనుకోండి. ఈ రాజు ఏమిటి, నా యొక్క జనం ఎంతమంది, మా సైనికులు, మా గుర్రాలెన్ని, సైనికులెన్ని, వాళ్ళెంతమంది, ఏమిటి మా మీదకి వస్తున్నాడా? ఎక్కువ మంది అనుకోండి, జనాలు ఎక్కువ, గమనించే మాట ఏమిటంటే, పోరాట యోధులు ఎక్కువైతే, అయ్యా నీతో నేను యుద్ధం ఆడను, నాది నువ్వేం చెప్తావో చెప్పు, నేను నీకు చెల్లించేస్తాను, నేను నీ కింద రాజుగా ఉంటాను అని తల వంచేవాడు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈవేళ మన శత్రువు ఎవడు, శత్రువు యొక్క బలాగాలేమిటో అంచనా వేస్తావా? ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఫస్ట్ తెలియవలసింది ఏమిటంటే, శత్రువు తెలియాలి. యేసువారన్న ఈ బైబిల్ చెబుతూ, యేసువారు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చాను. లూకా 10వ అధ్యాయంలో యేసువారు, ఇప్పుడు తీయక్కర్లేదు, యేసువారు చెప్పిన మాట ఏమిటంటే, శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చాను. శత్రువు ఈ రోజున శత్రువుని గురించి తెలియదు. అందుకని చాలా చిన్ని విషయాలకి దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటారు. ప్రార్థన నెరవేరలేదను, లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోయారనో, శ్రమలు వచ్చాయనో, బాధలు వచ్చాయనో, ప్రార్థన ఆలస్యంగా నెరవేరుతుందను, ఈ రీతితో మానేస్తూ ఉంటారు కొంతమంది. అపవాది ఏ రూట్లో వస్తాడు, ఏ రూటులో వచ్చి విశ్వాస జీవితాన్ని పోగొట్టేస్తాడు. అపవాది మన మీదకి దండెత్తేవి సాతాను దయ్యాలు. వాటి శక్తులు ఏమిటి? గమనించే మాట ఏమిటంటే, వాటి మీదకి వెళ్ళి పోరాడడానికి కొరింథీ 2వ పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనములో చూస్తే, 6వ అధ్యాయం 7వ వచనములో కొరింథీ 2వ పత్రికలో చూస్తే, అపవాదిని, లోకాన్ని, పాపాన్ని, పాప ఫలితాలన్నీ జయించడానికి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు, ఏ ఆయుధాలు? నీతి ఆయుధాలు కలిగి. అంటే క్రైస్తవుడు ఈ లోకములో ఆయుధాలు పట్టుకోడు, ఈ లోకములో ఆయుధాలు పట్టుకుని పోరాడేది కాదు, నీతి ఆయుధాలు. గమనించే మాట ఏమిటంటే, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 17 వరకు, అక్కడ గమనించే మాట ఏమిటంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు అని చెబుతూ, గమనించే మాట ఏమిటంటే, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడుచు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ కవచము, శిరస్త్రాణము, పాదములకు చెప్పులు, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఏమిటంటే పోరాటానికి, యుద్ధానికి సంబంధించినటువంటివి. ప్రియులారా, రోమా పత్రికలో 16:20లో 16వ అధ్యాయం 20వ వచనములో, సమాధానకర్త అయిన దేవుడు అపవాది సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద చిత్తుగా త్రొక్కించును. గమనించాలి, యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనములో, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యేసువారు చెప్పారు, ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనములో, జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చోండనిచ్చేదను. క్రైస్తవ సంఘము పోరాడేటట్టుగా ఉండాలి నీతి ఆయుధాలతో, సాతానుకి ఓడిపోయేటట్లుగా కాదు. చాలామంది ఏంటంటే, నన్ను సైతాను శోధించేస్తుంది, నీ దగ్గర ఆయుధాలు ఉండి శోధించేస్తుంది అంటావు. నువ్వు ఆ మాట అనడానికి సిగ్గుపాటు లేదు. నువ్వు సైతాను నిన్ను శోధించడం ఏంటి? నీవు సైతానును శోధించాలి. అపవాదిని ఎదిరించుడి అన్నారు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. ఏమనాలి? ఓ అపవాది, యేసు నామముని బట్టి నేను బంధిస్తున్నాను అని ఎందుకు చెప్పలేవు? నా పక్షంగా నా యేసునాథుడు ఉన్నారు, నేను యేసు రక్తము చేత కడగబడినామిని, నేను కడగబడిన బిడ్డను, నేను కడగబడిన వ్యక్తిని, నేను యేసు నామములో నేను వెళ్ళగొడుతూ ఎందుకు చెప్పలేరు?
సాతాను గెల్వగలడా అతని కొన్నా దూతాళి గెల్వగలరా పాతకములు వాటి ఫలితములు గెల్చునా పాతకములు వాటి ఫలితములు గెల్చునా పాతాళము గెల్చునా పాతాళము గెల్చునా ప్రభుని సభకి గెల్పులు ప్రభుని సభకి గెల్పులు శత్రువులు గెల్వగలరా మనలన్నీడు శత్రువులు గెల్వగలరా శత్రువులు గెల్వగలరా మనలన్నీడు శత్రువులు గెల్వగలరా. ఇక గమనించే మాట ఏమిటంటే ఐగుప్తు గుర్రాలు చురుకైనవట. చురుకైన గుర్రాల్ని ఈ యొక్క సొలొమోను రాజుగారు గుంపులు గుంపులుగా కొని రప్పించాడు. చురుకైన గుర్రాలు. గమనించే మాట ఏమిటంటే మనల్ని ఈ పరమగీతం 1వ అధ్యాయం 9లో నా ప్రియురాలా నేను ఫరో యొక్క రథాశ్వములతో నేను పోలుస్తాను. ఆ రథాలకున్న అశ్వాలతో, ఆ రథాశ్వాలతో పోలుస్తానంటున్నారు. ఐగుప్తు గుర్రాలు చురుకైనవి. ఈ రోజున క్రైస్తవుడు ఎలాగుండాలంటే చురుకుగా ఉండాలి. చురుకు. గమనించే మాట ఏమిటంటే బైబిల్లో హెబ్రీ స్త్రీలను గూర్చి చక్కని మాట నిర్గమకాండము 1వ అధ్యాయం 19వ వచనములో హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. వారేమన్నారు? మంత్రసానులేమన్నారు? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నారు. అలాగే బైబిల్లో రిబకా చురుకుగా ఉన్నట్లుగా మీరు 24వ అధ్యాయం ఆది కాండములో, ఇప్పుడు తీయకండి, 24వ అధ్యాయంలో చూస్తే ఆమె చాలా చురుకైనదిగా కనబడుతుంది రిబకా. గమనించే మాట ఏమిటంటే మనం చదువుకున్నాము. ప్రియులను గమనించే మాట ఏమిటంటే త్వరపడుచు పస్కా బలి. నిర్గమకాండ 12వ అధ్యాయం చదివాము చూడండి ఇందాక. గమనించే మాట ఏమిటంటే త్వరపడుచు దాన్ని తినవలెను. అంటే సంస్కార కార్యక్రమానికి వచ్చేవారు ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలట. చురుకుగా. అలాగే సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చూస్తే 12:27 సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనములో చూస్తే సోమరి వేటాడినను పట్టుకొనడు, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. గమనించే మాట ఏమిటంటే సోమరి వేటాడినను పట్టుకొనడు. చాలా మంది సోమరులుగా ఉంటారు. ప్రార్థన చేయడానికి సోమరితనం, సన్నిధి చేయడానికి మోషే సుఖోపవాస కూటాల్లో సోమరితనం, పాటల పాడడంలో సోమరితనం. బైబిల్ చెబుతుంది సోమరి వేటాడినను పట్టుకోడు, కానీ చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఎలాగుండుట? చురుకుగా. గమనించే మాట ఏమిటంటే దైవ కార్యాల విషయములో, ఆత్మ సంబంధమైన వాటి విషయములో చురుకుగా ఉండే విధానము. మీరు భక్తులైన వారి చరిత్రను చూడండి, ఆది క్రైస్తవ సంఘాన్ని చూడండి, చాలా చురుకుగా కనబడతారు. ఇండియా దేశానికి వచ్చినటువంటి సెయింట్ థామస్ గారిని చూడండి, అలాగే విలియం కేరీ గారిని చూడండి, చాలా చురుగ్గా కనబడతారు. గమనించే మాట ఏమిటంటే భక్తులైన వారు డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని చూడండి, చాలా చురుకుగా.
వృద్ధాప్యములో ఉన్న దైవజనుడు దేవదాసు అయ్య గారు చురుకుగా కనబడతారు. సౌదవ్ సుందర్ సింగ్ అయ్య గారు చురుకుగా గమనించే మాట ఏమిటంటే, వారిలో ఏదో చేద్దాములే, పర్వాలేదులే, కాదులే, నా వల్ల కాదులే అనేటట్టుగా కాకుండా, నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడము, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చెయ్యవలసెను అని, చెయ్యవలయునని మనోవిచారము కీర్తనలో వ్రాయబడినట్లుగా గమనించే మాట ఏమిటంటే, ఐగుప్తు గుర్రాలు చురుకైనవి, చురుకుగా ఉండే సంఘము చురుగ్గా ఉంటుంది, మేఘమెక్కే సంఘం చురుకుగా ఉంటుంది. అందుకే తండ్రి చురుకుదనము కలుగొచ్చేయము, చురుకుదనము దైవజనులు ప్రార్థన చేస్తారు, చురుకుదనము కలుగొచ్చేయము, చురుకుదనము దయచేయండి. చురుకుదనం గమనించే, త్వరగా వచ్చు ప్రభువా చురుకు, త్వరగా వచ్చు ప్రభువా చురుకు, తన నీవుని త్వరపడగలను, తన మీముని త్వరపడగలను, త్వరగా రాను నా యేసు, త్వరగానే రమ్ము తండ్రి. గమనించే మాట ఏమిటంటే, ఇక నాలుగవదిగా చూస్తే ఐగుప్తు గుర్రాలు రథాలని బాగా లాగుతాయి. గమనించే మాట ఏమిటంటే, రథాలు బాగా లాగుతాయి, బరువు బాగా లాగగలిగినటువంటి కెపాసిటీ కలిగిన, శక్తి కలిగినవి. గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియచేసేది దేవుని యొక్క వాక్యములో ప్రియులు గమనించే మాట ఏమిటంటే, నిర్గమకాండం 14:9 గమనించే మాట ఏమిటంటే, నిర్గమకాండము 14:9 ఐగుప్తులు అనగా ఫరో రథముల గుర్రములనియు, ఐగుప్తులు అనగా ఫరో రథముల గుర్రములనియు, అతని గుర్రపు రౌతులు అతని దండును, అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి. గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియజేసే మాట ఏమిటంటే, బయల్సెఫోను ఎదుటనున్న గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా మీ అందరికీ తెలియజేసే మాట ఏమిటంటే, ఈ వచనములో ఐగుప్తు గుర్రాల యొక్క రీతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే గమనించే మాట ఏమిటంటే, ఇక్కడ ఉండేటువంటి గుర్రములు అనబడే విశ్వాసులు, అపోస్తలుల కార్యాల గ్రంథం 9:15 పౌలు గారిని గూర్చి వ్రాసినటువంటి మాట 9:15 చివరిలో 9:15 చివరిలో వ్రాయబడిన మాట ఏమిటంటే, నీవు వెళ్ళుము, ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు, అంతే పాత్ర అయి ఉన్నాడు, సాధనమై. గమనించే మాట ఏమిటంటే, సాధనమై ఉన్నాడు, ఏర్పరచుకున్నటువంటి, ఇతడు ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉండేటువంటి వాస్తవ నా నామము భరించుటకు ఐగుప్తు గుర్రాలలాగైతే భరిస్తాయో, అంటే భరించి ముందుకు సాగగలిగినవో, అలాగూ భరించే నా నామము భరించి. గమనించే మాట ఏమిటంటే, ఈ వచనములో చూస్తే మరలా ఆ మాట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన. దేని భరించుటకు? అయ్యా, నువ్వు కష్టాలు భరిస్తున్నావు, నీ శ్రమలు అంటున్నావు, కానీ యేసు నామాన్ని భరిస్తున్నావా? యేసు నామాన్ని భరించడం అంటే ఆ నామము విడిచిపెట్టమని, ఎన్ని ఆటంకములు వచ్చినా కానీ ఆ నామాన్ని కలిగి ఉండడం. గమనించేటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్తలో 16:24 యేసు వారన్నారు, ఎవడైనను నన్ను వెంబడింప గోరినెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని
నన్ను వెంబడింపవలెను. సిలువను ఎత్తుకుని భారాన్ని ఎత్తుకొని ఆయన వెంబడించేయాలి. ఏమొచ్చినా యేసు కొరకు ఎన్ని కలిగినా కానీ అన్నిటినీ భరించుకుంటూ వెళ్ళేటువంటి విధానం. అందుకనే బైబిల్లో ప్రకటన గ్రంథం 2:3 యేసు వారు అక్కడ ఒక తప్పు మోపుతున్నారు ఎఫెసీ సంఘానికి. ఓ సంఘమా, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. నా నామము, యేసు వారు అంటున్నారు, నా నామము నిమిత్తము భారము భరించి, యేసు నామము కొరకు భారము భరించి అలయలేదని ఎరుగుదును. యేసు వారు అంటున్నారు, నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదు నీవు. అంటే యేసు నమ్మిన వారు ఏం చేయాలి? ఆ నామము కొరకు. అందుకనే కత్తిపోట్లు పొడిచిన, రంపములతో కోసిన, రాళ్లతో కొట్టిన, చెట్ల కొమ్మలకు వేలాడదీసిన, అడవులలో ఉన్న మృగములకు ఆహారముగా వేసిన యేసు నామము కొరకు వారు ఆ నామము కొరకు భరించి అలయలేదు, అలసిపోలేదు. జీవ సమాధి చేయబోతున్నా. ఇవాళ చిన్ని శ్రమ వస్తే యేసుని విడిచిపెట్టేసే కొంతమంది కనబడతా ఉంటారు. చిన్ని శ్రమ వస్తే గాలికి కొట్టుకుపోయేవారుగా ఉంటారు. వాడికి నిత్య జీవాన్ని, నిత్య రాజ్యం ఎలాగివ్వాలి దేవుడు? యుగ యుగాల రాజ్యం, అంతము లేని రాజ్యం ఎలాగివ్వాలి? కొట్టుకుపోయేవారికా? లేదు, బలంగా నిలవబడిన వారికి గమనించే మాట ఏమిటంటే, పడిపోకుండా ఉన్న వారికి దేవుడు ఆయన రాజ్యాన్ని ఇచ్చేటువంటి వాస్తవాన్ని గమనించాలని దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీకు తెలియజేసేది ఏమిటంటే, ఐగుప్తు గుర్రాలు. ఇక 6వదిగా చూస్తే ఐగుప్తు గుర్రాలు. 5వదిగా చూస్తే ఐగుప్తు గుర్రాలట వేగంగా పరిగెత్తుతాయి. పరిగెత్తడంలో అంటే చురుగ్గా ఉన్నాయి, కానీ కొన్ని చురుగ్గా కనబడవచ్చు, కానీ పరిగెత్తడంలో అవి గమనించి అలసిపోతాయి. కొన్ని చురుకుదనం ఉంటుంది, కానీ లేదండి చురుకుదనం కనబడద్ది. ముందే వెళ్ళిపోతా, కాళ్ళు 2 పైకెత్తేసి అడావుడిగా చేస్తూ ఉంటాయి. కానీ తీరా పరుగులోకి వెళ్ళిన తర్వాత అంత పరిగెత్తో లేదండి అంటారు చూడండి. అలా కాకుండా చురుకుదనములో బాగుంటాయి. రెండోది ఏమిటంటే, వేగముగా పరిగెత్తే దాంట్లో గమనించేటువంటి మాట ఏమిటంటే, అపోస్తలుల కార్యముల గ్రంథములో 20:24 వచనములో చూస్తే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను. పరుగు ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నా పరుగు అంటే పౌలు గారు ఏం చేశారట? పరిగెత్తారు. తిమోతికి 2వ పత్రికలో 4:7 వచనములో 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడము పరిగెత్తాను. ఎంతవరకు? మధ్యలో ఆగిపోలేదు, మధ్యలో నేను ఆగిపోలేదు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, హెబ్రీ పత్రిక 12:2 వచనములో మీరు గమనించే మాట ఏమిటంటే, 12:2 మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఏం చేయాలి? ఓపికతో పరిగెత్తు. గమనించే మాట ఏమిటంటే, పరిగెత్తుదుము ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో పరిగెత్తే విధానము గమనించాలని మీకు తెలియజేస్తున్నాం. గలతీ పత్రికలో 5:7 పౌలు గారు అంటున్నారు, ఆ సంఘముతో 5:7 మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. మీరు బాగుగా గలతీ సంఘమా, మీరు ఎలాగున్నారు? బాగుగా పరిగెత్తారు. ఫిలిప్పీ పత్రిక 3:13, 13, 12 వచనం, 14 వచనం. ఫిలిప్పీ పత్రిక 3:12, 14 వచనం.
త్వరగా. ఇదివరకే నేను ఇదివరకే నేను గెలిచితినని అయినను గమనించే మాట ఏమిటంటే ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనడం లేదు గాని నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. 14వ వచనములో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే ఎక్కడికి గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెత్తుతున్నారు పౌలు గారు? గురి యొద్దకే. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము 24వ వచనాన్ని మనం చూస్తే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందురని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. 26వ వచనాన్ని కూడా చూస్తే కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తువాడను కాను, గురి చూడని వారి వలె పరిగెత్తేవాడు కాను అంటున్నారు పౌలు గారు. సంస్కారానికి వచ్చేటప్పుడు దైవజనుడు అన్నారు, పరుగెత్తు కొని రండి ప్రభువే మనవి. గమనించే మాట ఏమిటంటే పరిగెత్తడం నేర్చుకోవాలి. చర్చికి వెళ్ళేవారు పరిగెట్టే వారిగా ఉంటారా? పర్వాలేదులే, ఈ వారం మానేద్దాంలే. మానేయటానికి సాకు చూసుకుంటారు చాలామంది. సాగు చూసుకునే వారిని నిత్య రాజ్యంలో దేవుడు ఎలా ఉంచాలో చెప్పండి. ఎలా ఉంచాలి, ఎలా మానేద్దామా అనే ఐడియాలో ఆలోచించి ఐడియా అని పలానా ఐడియా దీన్ని బట్టి మానేద్దాం ఆలోచనలు చేస్తే నిన్ను దేవుడు ఆయన ఆలోచించి ఆయన రాజ్యములు ఎలా ఉంచుకోవాలనేటువంటి దాన్ని అలాంటి వారు గమనించాలి. గమనించే మాట ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో నేను వ్యర్థముగా పరిగెత్తలేదన్నారు పౌలు గారు. ఏమన్నారండి? వ్యర్థంగా పరిగెత్తలేదు. ఇందా మనం చదువుకున్నాం, వ్యర్థంగా పరిగెత్తలేదు. నేను వ్యర్థముగా పరిగెత్తలేదని. వ్యర్థంగా అంటే నా పరిగే వ్యర్థంగా పరిగెత్తలేదు. అందుకే మాకు కూడా బాగా ఆశ ఏమిటంటే పరిగెత్తి సేవ చేయాలి. ప్రియులరికి 6వదిగా చూస్తే ఐగుప్తు గుర్రాలు చూస్తే ముందుండే సైనికులు భయమేస్తుందట. ఈ గుర్రాలు సామాన్యమైన గుర్రాలు కాదయ్యా, వచ్చి మీద పడిపోయేటట్లుగా ఉండే గుర్రాలు ఆయక చూస్తే భయాన్ని కలిగిస్తాయి. భయాన్ని కలిగించేటువంటి గుర్రాలుగా గమనించే మాట ఏమిటంటే మనం ఇందా చదువుకున్నాం కదా, రోమా పత్రిక 16:20లో సమాధానకర్త అయిన దేవుడు అపవాదిని శీఘ్రముగా మీ పాదముల కింద చితిక త్రొక్కించను. సాతాను దెయ్యాలు మనకు ఓడిపోతాయి, మన పాదాల కింద నలిగిపోతాయి. అంటే మనమంటే సైతాను దెయ్యాలకి ఎంత భయమో పరమగీతం 6వ అధ్యాయం 4వ వచనములో 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చూస్తే నీవు భయము పుట్టించిదానవనే మాట అక్కడ చూస్తాం. గమనించాలి. 6:4వ వచనములో పరమగీతం 6:4వ వచనములో టెక్కెములెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. నిన్ను అంటే జెండాలు పట్టుకున్న సైనికులు సైన్యం వలె నిన్ను చూస్తే భయమేస్తుంది. నిజమైన క్రైస్తవుని చూస్తే సైతాను భయపడిపోవాలి. సాతాను కార్యాలు, సాతాను యొక్క రీతి, లోక కార్యము లెల్ల నీ కార్య దాటికి లొక్కేయాని నీకు తెలుసునా, ఏ కార్యమైనాను ఎంచి చేసిన ఎడల ఏకారీతిని జరుగు తెలుసునా, ఎంతో వింతగా జరుగు తెలుసునా, ఎంతో చక్కగా జరుగు తెలుసునా. గమనించే మాట ఏమిటంటే ఇక 7వదిగా చూస్తే ఐగుప్తు గుర్రాలు బలమైనవి, అందమైనవి. బలములో అందములో వాటికి సాటి ప్రపంచములో ఏమీ లేవు. గమనించేటువంటి మాట ఏమిటంటే మీ అందరికీ తెలియచేసేటువంటి మాట, సంఘము కూడా ఏ రీతిగా ఉండాలి? బలంగా, అందంగా.
క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము అన్నారు పౌలు గారు తిమోతితో రాస్తూ తెలియచేస్తూ. పౌలు గారు అన్నారు, నన్ను బలపరచు వారి యందే నేను సమస్తము చేస్తానన్నారు. గమనించే మాట ఏమిటంటే ఐగుప్తు గుర్రాలు అందమైనవి. గమనించే మాట ఏమిటంటే అలాగూ మీకు తెలియచేసే మాట కొలసి ఆ యొక్క గలతీ పత్రికలో 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇదే అన్నమాట, ఇదే అందము. ఏంటి అందం? క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుని క్రీస్తు స్వరూపములోకి వచ్చేసేట అందం. అలాగే కొలసి 1:28 ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని అన్నారు. చూడండి, అదన్నమాట. హెబ్రీ పత్రిక 6:2 సంపూర్ణమగుటకు సాగిపోదామన్నారు. చూడండి, అదన్నమాట. ఎఫెసీ పత్రిక 4:12 క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అన్నారు. చూడండి, అలాగన్నమాట. బైబిల్లో అబ్రహాము విశ్వాసములో అందమైన వాడు, యోసేపు పరిశుద్ధతలో అందమైన వాడు, సొలొమోను జ్ఞానములో అందమైన వాడు, యోబున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా అందంగానే కనిపించాడు దేవునికి. సనగడిప్పుడు 10 మంది పిల్లలు చనిపోయిన ఒకే రోజు చనిపోయి 10 సమాధి పెట్లు పెట్టిన సమాధి పెట్లలో పిల్లలు పెట్టిన ఏమాత్రం చెక్కు చెదరని విశ్వాసం, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునెను అన్నాడు. చూడండి, సనగలేదు. చూడండి, యోబు గారు అందం. బైబిల్లో ఎంత అందంగా కనబడతారు భక్తులైన వారిని చదువుతూ జీవిత చరిత్ర చదువుతుంటే ఎంత అందంగా కనబడతారు. మార్టిన్ లూథర్ గారి చరిత్ర చదువుతుంటే ఎంత అందంగా కనబడతాయని జీవిత చరిత్ర. దేవదాసు వయ్య గారి చరిత్ర చదువుతుంటే ఎంత అందంగా కనబడతారు భక్తులు. గమనించే మాట ఏమిటంటే మీ తెలియచేసేది బలమైన వారు, బలమైనవి, అందమైనవి, బలమైనవి. మనము తిమోతి 2:1 క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. గమనించే మాట యోహాను 1:2 చివరిలో చూస్తే యోహాను 1 యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. గమనించే మాట ఏమిటంటే మీ తెలియజేసేది అలాగే యోహాను సువార్త 16:33 గమనించే 16 యోహాను సువార్త 33 చూస్తే ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను. గమనించే మాట ఏమిటంటే యేసువారు అంటున్నారు, ఈ లోకములో మీకే శ్రమ వచ్చినా ధైర్యంగా ఉండండి, అంటే బలంగా ఉండండి, బలహీనంగా ఉండకండి. ఎప్పుడైనా కానీ విశ్వాస జీవితంలో ఎప్పుడు బలహీనంగానే కనబడతారు. అయ్యో నన్ను సైతాను శోధించేస్తుంది, అయ్యో నా వల్ల కాదు, అయ్యో అట్లా కాదు. బలంగా ఇవి నన్నేమి చేయలేవు, ప్రభు నాకున్నారు, నీవేయని నమ్మిక, యేసు నీవేయని నమ్మిక, నాకేమి కుదువ నాదుడు, ఎవరు కావాలి యేసు తప్ప బ్రతుకునంది ఎవరు. భారములన్నిటికీ మీరున్నారని నిర్భయముగా నేనున్నాను. గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. అందుకే బలము కొరకు బలము అనుగ్రహించబడేటువంటి కార్యములలో వాక్యము మనకు బలమిస్తుంది. వాక్యాహారము తినడాన్ని బట్టి బలం వస్తుంది, సంస్కారము తీసుకోవటాన్ని బట్టి బలం వస్తుంది, సాక్ష్యము చెప్పడాన్ని బట్టి బలం వస్తుంది, స్వార్థ చెప్పడాన్ని బట్టి ఆత్మకు బలం వస్తుంది, సన్నిధి చేయడాన్ని బట్టి బలం వస్తుంది, ఈ అంతరంగ సంస్కారాన్ని బట్టి ఆరోహణ బల మీచుట కోరకు, ఆరోహణ బల మీచుట కోరకు, మరుగైన శరీర రక్తము
రక్తములు మరుగైన శరీర రక్తములు. అందరు లేచి నిలబడదాము, లేచి నిలబడదాము. మూగా అందించు ప్రభువే స్వయముగా ఆరోగణ బలమిచ్చుట కొరకై మరుగైన శరీర రక్తములు ప్రభువే స్వయముగా అందించు అందించు. భోజనము వడ్డించును రాజే స్వయముగా దేవా రాజే స్వయముగా. ఈ రోజున సంఘాలు ఎందుకు పడిపోతున్నాయి, బలహీనపడుతున్నాయో తెలుసా? బలము లేనందువల్ల పడిపోట కారణం, విచ్ఛిన్నమైపోవడం కారణం. అందుకనే ఎప్పుడైనా కానీ సంఘము బలంగా, అందుకనే సంఘములో వాక్యము చెప్పాలి, వాక్యము చెప్పాలి. డైవర్ట్ కాకూడదు, వాక్యం మాత్రమే చెప్పాలి. సంఘానికి వాక్యము చెబితేనే బలపడద్ది, లేకపోతే సంఘము బలహీనపడి వాక్యము చెబితే ఇంకా సంఘం పోదండి, ఎప్పటికీ పోదండి. ఆ సేవకుడు చనిపోయినా సంఘం మాత్రం చనిపోదండి. సేవకుడు ఎలా ఉండాలంటే నాతో పాటు సంఘము చనిపోవాలనేటట్టు సంఘాన్ని అలాగా ఏదో గమనించే మాట ఏమిటంటే మంచి మంచి మాటలేవో చెప్పి ఆకర్షణ కలిగిన మాటలు చెప్పి కట్టుకోవటం కాదు, వాక్యము చెప్పి కట్టుకోవాలి. బలముతో కట్టాలి, సంఘాన్ని బలపరిచేటట్లుగా ఉండాలి. వాక్యముతో బలం, సంస్కార కార్యక్రమాలతో ఆత్మ అంతరంగ సంస్కారం ఇచ్చి బలం అంతరంగ సంస్కారం అయ్యేటప్పటికి చాలా బలంగా, చాలా బలంగా ఉండేటువంటి రీతి అనబడే వాస్తవమును గుర్తించాలని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రభునంత ప్రియులారా, ఐగుప్తు గుర్రాలు అధిక విలువైనవి. 2 ఐగుప్తు గుర్రాలు యుద్ధానికి చాలా ఉపయోగపడేవి. 3 ఐగుప్తు గుర్రాలు చురుకైనవి. 4 ఐగుప్తు గుర్రాలు రథాలు బాగా లాగేవి. ఐగుప్తు గుర్రాలు వేగముగా పరిగెత్తేవి. 6 ఐగుప్తు గుర్రాలు భయాన్ని కలిగించేవి. ఐగుప్తు గుర్రాలు అందమైనవి, బలమైనవి. ఈ మాటలు మీలో పదిలం చేసుకోండి. యేసు ఆకాశ మండలానికి రాబోతున్నారు. ఆయన సిలువను, ఆయన రక్తాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన ఆరోగణాన్ని మర్చిపోవద్దు. యేసు వైపే చూద్దాం. అట్టి రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మనకెల్లరకు అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాము, 2 చేతులు జోడిందాము, లేచి నిలబడదాం. లేచి నిలబడి 2 చేతులు జోడించి మనస్సుని దానము చేసుకుందాం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నేను పోల్చేదనన్నారు. ఎందుకు పోల్చారో పరమగీతంలో మనకు అర్థమైంది. ఆత్మ తండ్రి మనకి ఆయన దీన సేవకు నిలబెట్టుకుని ఆయన ఆ కార్యము జరిగింపచేశారు. కండ్లు మూసుకుని దేవుని వైపు చూస్తూ, శ్రీ సభా వధూ వరాయా నమః, శ్రీ సభా వధూ వరాయా నమః. దేవుని వైపు మాత్రమే చూస్తూ ప్రభు భోజన సంస్కార కార్యక్రమంలోకి వెళదాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సంగమంతా తండ్రి పొందు
ఆత్మా బోందు నిత్య కీర్తి హల్లెలూయా నేను పాపము లేని వాడని అనుకుని వాడు మోసములో పడిపోవును. మన పాపములను మనం ఒప్పుకొని నెడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి. మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాము. మన పాపములన్నిటినీ, మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసిన ఎడల అట్టి వారికి వాక్య సేవకుడనైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పు కొనక పాప స్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన అందరము చెబుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడు కాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా ఆహారము నేడు మాకు దయచేయము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండు. అందరూ ఏకీభవించండి. ఆయన ఒక్కరే మహాచార్య కార్యములు చేయువారు. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమమయున తండ్రి, మీ కుమారునిలో నిన్ను బయలుపరుచుకున్న నీకు మహిమాయని స్తుతించుచున్నాం. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపుము. ఆమేన్. ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలీయులకు భోజనపు బల్ల సిద్ధపరచును నీవు మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను ఆత్మచేత అక్కడికి నడిపింపుము. ఆమేన్. దేవదూతల స్తుతి 7 పర్యాయములు చెప్పుదాము. మనము ప్రభుని
భోజన పంక్తి నాయన ముట్టు కొను భోజన పంక్తి మన తండ్రితో ఇంత చనువాయిను ఈ చనువు మోక్ష స్థలము వరకు పెరుగును చనువు మోక్ష స్థలము వరకు పెరుగును. దేవదూతల స్తుతి అందరూ చెప్పండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ మోకాళ్ళపై నిలబడతాము. మోకరించలేని వారు నిలబడి కార్యక్రమములు ఏకీభవించండి. మనము ప్రభుని ముట్టు కొను భోజన పంక్తి నాయన ముట్టు కొను భోజన పంక్తి మన తండ్రితో ఇంత చనువాయిను ఈ చనువు మోక్ష స్థలము వరకు పెరుగును చనువు మోక్ష స్థలము వరకు పెరుగును. ప్రభు సంస్కారపు విందు పరుగెత్తు కొనిరండి ప్రభువే
మనవిందు మనోనిదానమును కలిగి అన్ని సంగతులు మరచి దేవుని వైపు మాత్రమే విశ్వాసముగా చూద్దాము. నా ప్రియురాలా, ఫరో యొక్క రథశ్వములతో నిన్ను పోల్చెదును అని పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడినట్లు ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రియురాలైనటువంటి సంఘముతో, వధువు సంఘముతో ప్రభు పలుకుచున్నటువంటి ఆ మాట, ఫరో యొక్క రథశ్వములతో నిన్ను పోల్చెదను. ఫరో యొక్క రథశ్వాల యొక్క ఆ గొప్పతనం ఏమిటో, వాటికున్న ప్రత్యేకత ఏమిటో ఇంతవరకు వాక్యము ద్వారా విని ఉన్నటువంటి మనము, అవి అధిక విలువ కలిగినటువంటి నియామక ధరను బట్టి వాటిని కొని తెప్పించినటువంటి జ్ఞాని సొలొమోను రాజు, అలాగే అవి చురుకైనవిగా ఉన్నట్లు వాక్యము ద్వారా విని ఉన్నాము. అలాగే బరువులను అవి బాగా లాగగలవు, వేగముగా పరిగెత్తగలవు, అలాగే భయాన్ని కలిగించేవి. అవి అందమైనవి, అలాగే అవి బలమైనవి. ఆస్ట్రేలియా గుర్రాలు అందమైనవి కానీ అవి బలమైనవి కాదట. కానీ ఐగుప్తు గుర్రాలు అవి బలమైనవి, అవి అందమైనవి, బలమైనవి. అట్టి రథశ్వాలకు, గుర్రములకు పెండ్లి కుమార్తెను పోల్చుచున్నటువంటి ప్రాణప్రియుడైనటువంటి ప్రభువారిని చూస్తూ చెప్పబడినటువంటి వాక్యములో ఆ విలువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ రక్తము చేత కడగబడినటువంటి మనమందరము కూడా, అందుకే ఏ వ్యక్తిని కూడా చిన్నగా మనం మాట్లాడకూడదు, త్రుంచి మాట్లాడకూడదు. లేమిలో ఉన్న వారిని కూడా, ఎవరిని, ఏ వ్యక్తిని, అందుకే దైవజనులు అన్నారు, ఏ మనిషిని కానీ, ఏ మిషన్లు కానీ, ఏ వ్యక్తిని కానీ దూషింపకూడదు, ద్వేషింపకూడదు అన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అందరి కొరకై, ఆ విలువైన రక్తము అందరి కొరకై చిందించబడినది. అట్టి రక్తము చేత కడగబడినటువంటి విశ్వాసి ఎంత విలువైనదో. అందుకే రక్షించబడినటువంటి విశ్వాసి ఏనాడు నేను విలువలేని దాన్ని, నేను విలువలేని వాడును, నేను పనికిరాని దాన్ని, నేను పనికిరాని వాడునని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే విలువైన రక్తముతో, వెలకట్టలేనటువంటి ఆయనకు విలువైన రక్తముతో మనల్ని కొనినటువంటి కార్యము, అటువంటి బలమైన స్థితి పెండ్లి కుమార్తెకు దేవుడు అనుగ్రహింపచేసి ఉన్నారు. అలాగే చురుకైనవి, దేవుని కొరకై చురుకుగా పరిగెత్తి అట్టి విశ్వాసాన్ని, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని విన్నాము కదా. ఆయనను ఆరాధించుటలో, ఆయనను స్తుతించుటలో, ఆయనను ఘనపరచుటలో, ఆయనను మహిమపరచుటలో చురుకైన వారముగా, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటలో చురుకైన వారముగా నీవు నేను ఉండాలి అని దేవునికి వాక్యము ద్వారా నేర్చుకున్నాము. ఎంత బరువైన మోయగలిగినవి, దేవుని కొరకు ఎన్నైనా కూడా
నువ్వు అనుభవించే స్థితి నీ కొరకు ఎంత బరువును ఆయన మోసారు. ముయ్యలేక మ్రాను తోడా మోర్చబోయే యేసు తండ్రి. ముయ్యలేక, అందుకే భక్తులు అన్నారు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు. మనపై ఉన్న భారములు ఆయనపై వేసుకుని మోసినటువంటి ఆ ప్రభువుని నువ్వు ఎంతైనా మోయగలిగే అతి బలము నీకుందా? అమ్మా, అయ్యా, ప్రభును మోయగలుగుచున్నావా? యేసు వారి కొరకు భారము భరించగలుగుచున్నావా? భక్తులైన వారు దేవుని కొరకే పడినటువంటి ఆ శ్రమలు మనము చూస్తుంటే, ఈనాడు క్రైస్తవ సంఘానికి శ్రమ ఏది? శ్రమ లేదు కదా. శ్రమ లేకపోవడమే శ్రమనన్నారు. కనుక దేవుని కొరకు మనం ఎన్ని పొంది భారము భరించి అలియక పరిగెత్తే స్థితి, అలాగే భయము పుట్టించేవారు టిక్కిమెళెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. దేవుడు మనలో ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే, మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మను బట్టి చూడగానే భయము, వీరు దేవుని పిల్లలు, దేవుని వారు అనబడే భయము కలుగుతుంది. అలాగే అందమైనవి, బలమైనవి యేసుక్రీస్తు అనబడే ఆ రూపాన్ని, నా రూపలావణ్యములు నీ రూపలావణ్యములగునన్నట్లు దైవ సన్నిధి ద్వారా ఆయనలో ఉన్నటువంటి లక్షణములన్నీ మనలోనికి తెచ్చివేసుకుని అటు దైవ సన్నిధి నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ కిరణములు మన హృదయముపై ప్రసరింపచేసే దైవ సన్నిధిలో ఉంటే ఆయన రూపములోనికి ఆయన మనస్సును మనము కలిగి ఉంటాము. మీ శత్రువులను ప్రేమించండి అని యేసువారు తెలియచేశారు, చేసి చూపించారు ఆ కార్యాన్ని. గనుక అమ్మా, అయ్యా, విన్నటువంటి వాక్యాన్ని బట్టి నేను దేవుడు పోల్చుచున్నట్లు ప్రతి ఒక్కొక్కరము కూడా ఫరో రథశ్వముల వలె ఆ బలమైన విలువైనటువంటి రక్తముతో కొనబడిన వారము, కానీ చురుకైన వారముగా, వేగముగా పరిగెత్తే వారముగా, బరువులు మోసే వారముగా, భారము భరించే వారముగా ఆయనక అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరమును, ఆయన రక్తమును, ఆయన వాక్యాన్ని, ప్రకటన గ్రంథములు మర్మమైనటువంటి వాక్యాలు వినిచున్న మనము ఇదిగో ఈ అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమములో రాజస్వయముగా, రాజస్వయముగా భోజనము వడ్డించుననబడి అట్టి అనుభవములోనికి వెళ్ళి ఈరోజు వాక్యము మనందరిలో అది సంపూర్ణత చేయబడినటువంటి ఆ కార్యమే అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమము. కనుక అతి దేవుని వైపు విశ్వాసముగా చూద్దాము. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలము నాకు మించిన పనులు నా బలమే కదా
బలసేను నా బలమే కదా చేయవలసెను మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులే కావలేను. కళ్ళు మూసుకుని మోకరించి రెండు చేతులు జోడించి బలమైనటువంటి యేసు వారి వైపు చూద్దాం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. ఆ రథాశ్వముల యొక్క ఆ గుర్రముల యొక్క ప్రత్యేకత విన్నాం. ఇదిగో ఆ గుర్రములు ఎలాగూ అశ్వములు బలమైనవో ఈ రోజున ఈ సంస్కార కార్యక్రమములో మనల్ని బలమైన వారిగా చేయడానికి మనల్ని నడిపించిన దేవుడు, ఆయన సన్నిధికి తీసుకుని వచ్చిన దేవుడు. మీరు బలహీనులుగా ఉండొద్దు, బలమైన వారిగా ఉండాలి అని. యేసు ఎవరో నేను ఎరుగను అని 3 మార్లు అబద్ధమాడిన సీమోను పేతురు బలమైన వాడా? యేసు వారిని పట్టుకోగానే పారిపోయారు శిష్యులు, బలమైన వారా? సిలువ దగ్గర యోహాను తప్ప 12 మందిలో ఒకడి ఉరి వేసుకుని చనిపోయాడు యూదా. మిగిలిన 11 మందిలో ఒక యోహాను తప్ప మిగిలిన 10 మంది అక్కడ కనబడలేదు. బలమైన వారా? కానీ 120 మసిబొగ్గులు మేడగదిలోనికి వెళితే 120 మసిబొగ్గులు 10 రోజుల తరువాత నిప్పు కణముల వలె బయటికి వచ్చాయి. నిప్పు కణాలు. పేతురు ఒక నిప్పు కణము, ఆంద్రయ ఒక నిప్పు కణము, తోమా ఒక నిప్పు కణము, బర్తులోమయి ఒక నిప్పు కణము, ఫిలిప్పు ఒక నిప్పు కణము, యాకోబు, యోహాను వీరందరూ నిప్పు కణముల వలె బయటికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు. మీకే మహిమ. ఈ సమయంలో అంతరంగ సంస్కార కార్యక్రమ సమయంలో మీ శరీరాన్ని, మీ రక్తాన్ని అందించి నిప్పు కణముల వలె మార్చబడిన వారి వలె బలమైన వారిగా ఈ రాత్రి మమ్మను మార్చి వేయమని యేసు నామములో అడుగుచున్నాము. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. బలమైన వారికి మార్చివేయండి తండ్రి. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టి ఇదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు నా బలమే తండ్రి. మీ బలముతో మమ్ములను బలమైన వారిగా చేయమని అడుగుచున్నాము తండ్రి. సంస్కార కార్యక్రమం ద్వారా మమ్ములను బలమైన వారిగా మార్చి వేయమని మేడగదిలో తలుపులు వేసుకుని ఉన్నారు. భయంగా ఉన్నారు, తలుపులు వేసుకుని ఉన్నారు. కానీ వారి మధ్యకు మీరు వెళ్ళి మీకు సమాధానము కలుగుగా, కానీ వారి మధ్య తలుపులు వేసుకున్న వారి మధ్య వచ్చి బలముగా వారిని బలమైన వారిగా చేస్తారు. ఈ వేళ అంతరంగ సంస్కార కార్యక్రమములో మా ఇంటి తలుపులు వేసుకున్నాను, మా గృహములోనికి వచ్చి వేసి, మా మధ్యకు వచ్చి వేసి మమ్ములను బలపరచుచున్న దేవా, మమ్ములను బలపరచుచున్న తండ్రి, విశ్వాసముతో మీ వైపు చూస్తున్నాము. బలపరచుచున్నందుకు పౌలు గారు అన్నట్లు ప్రభువు నా ప్రక్కను నిలిచి నన్ను బలపరచెను అని చెప్పినట్లుగా
నన్ను బలపరచుచున్న తండ్రి, మీకు స్తోత్రములు, స్తోత్రములు. అందరూ దేవునికి స్తోత్రములని చెల్లించండి. స్తోత్రములు, మీకు వందనములు, మీకు ప్రణుతులు, మీకు వినుతులు, స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు, మీకు స్తుతులు, మీకు స్తుతులు, మీకు స్తుతులు, మీకు వినుతులు, మీకు వినుతులు. మా మధ్యకు వచ్చిన ప్రభువు వచ్చి యున్నరిగో ప్రార్థనలు చేయండి. పాడండి. ప్రభువు వచ్చి యున్నరిగో ప్రార్థనలు తండ్రి, మీకు స్తోత్రములు. ఆత్మీయముగా బలపరిచే దేవుడవు, శారీరకముగా బలపరిచే దేవుడవు. ఈ రాత్రి కాలములో ఈ అంతరంగ సంస్కారములో ఎవరెవరు పాల్గొన్నారో వారి మధ్యకు మీరు వెళ్ళి బలపరచండి నాయనా. మీరు బలపరుస్తారు, మీకే స్తుతులు. ప్రభువు వచ్చి యున్నరిగో స్తోత్రములు చేయండి. ప్రభువు వచ్చి యున్నరిగో గానములు చేయండి. ప్రభువు వచ్చి యున్నరిగో స్తోత్రములు చేయండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభువు చెప్పారు. నమ్ముచున్నాము నాయనా, మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాము. ఎక్కడ నా నామమందు 2-3 కూడి ఉందరో వారి మధ్య ఉందునని వాగ్దానము చేసిన మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము. యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉందునని చెప్పిన యేసునాథుడు ఉన్నారని నమ్ముచున్నాము. మమ్మలను బలపరిచే ప్రభువు, మమ్మను బలపరిచే పరిశుద్ధాత్ముడు మా మధ్య ఉన్నారని నమ్ముచు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మాగ్ని, ఈ ఆత్మచేతనే ఈ కార్యము జరుగును. ఆత్మచేతనే ఈ అంతరంగ సంస్కారము జరిగించబడును. గనుక దేవా మీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మీకు అనేక స్తోత్రములు తండ్రి. మమ్మల్ని బలపరచుచున్న దేవా మీకు అనేకమైన స్తోత్రములు చెల్లిస్తున్నాం. 2 ఖండాల్లో సువార్త ప్రకటించడానికి పౌలు గారిని బలపరిచారు. మేడగదిలోనేమో శిష్యులను మీరు బలపరిచారు తండ్రి. తిమోతిని బలపరిచారు. తిమోతి క్రీస్తు యేసు కృపచేత బలవంతుడు. మేము కూడా క్రీస్తు యేసు కృపను బట్టి మేము బలముగా ఉన్నాము, బలహీనముగా లేము నాయనా. మమ్మలను బలపరచుచున్న తండ్రి మీకే స్తుతులు, నమస్కారములు తండ్రి. మీకు అనేకమైన స్తోత్రములు చెల్లిస్తున్నాము, మీకు ప్రణుతులు చెల్లిస్తున్నాము, మీకు వినుతులు, మీకే మహిమ మహిమ మహిమాయని, మీకే ఘనత కీర్తి ప్రభావములని. ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తములను మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. మమ్మల్ని ప్రేమించిన దేవుడు,
మీరు మమ్మల్ని ప్రేమించినవా, రక్తము వలన, అమూల్యమైన రక్తం వలన మా పాపముల నుండి విడిపించిన వారు మీరు. అంతరంగ సంస్కారము చేత బలపరిచేవారు మీరు. మాలో ఉన్న లోపములను క్షమించేవారు మీరు, దిద్దేవారు మీరు. తండ్రి, యేసు రక్తము చేత శుద్ధి చేయు మా విశ్వాసమును, మా నిర్లక్ష్యమును క్షమించుము అని అడుగగా క్షమించి, మమ్మను క్షమించి బలపరచుచున్న మీరు, సిలువ వేయబడిన యేసు రక్తముతో మమ్మను కడుగుచు శుద్ధి చేస్తూ బలపరచుచున్న దేవా, మీకనేకమైనటువంటి స్తోత్రములు అని. ఎవరు నా శత్రువు నెదిరించి గెలిచిరి, ఎవరు నా శోకంబు నిగురాగొట్టిరి, ఎవరు నా హృదయం ఎంపుచను నీచి సీదా దీచి మనసు చివుకు మనుగాయము మాన్పిరి, సిల్వబడ్డ యేసు క్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కర్త గణమైరా హేతువైయుండు. మోకరించకపోతే నిలవబడండి, కళ్ళు మూసుకోండి, శబ్దము చేయకండి. కొద్దిసేపు కనిపెట్టి ముగింపు ప్రార్థన చేద్దాము. కనిపెడదాము. కొద్దిసేపు మోకరించి చేతులు జోడించి నాతో చెప్పండి, దేవా దేవా నాకు నాకు కనబడుము, కనబడుము, నాతో నాతో మాట్లాడుము, మాట్లాడుము. దేవా దేవా అందరికీ అందరికీ కనబడుము, కనబడుము, అందరితో అందరితో మాట్లాడుము. మాట్లాడుము. తదాస్తు. శబ్దం చేయకండి, మౌనం కనిపెట్టి.
సర్వంతర్యామి, సకల పరమేశ్వర, సకల యుగములలో రాజును అక్షయుడువును అదృశ్యుడవయున తండ్రి, సుగుణాల రాశివయున్న దేవా, మీకనేకమైన వందనములు స్తోత్రములు నైనా. మీ పాద సన్నిధిని మాకు అనుగ్రహించిన త్రైక దేవా, మీకు స్తోత్రములు నైనా. పరలోకపు దేవా, మీకు స్తోత్రములు. మేము ఏపాటి వారము నైనా. ఒకనాడు మిమ్ముని సిలువ వేసిన వారము, ఒకనాడు మీకు దూరముగా ఉన్న వారము, ఒకనాడు మిమ్మును ద్వేషించిన వారము, కానీ మీ యొద్దకు మమ్మును చేర్చిన ప్రభువా, మీ అమూల్యమైన రక్తము చేత మమ్మును శుద్ధి చేసి సూర్యుని ధరించిన స్త్రీ వలె ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ప్రియురాలి యొక్క రూపము, ఆ టెక్కెములెత్తిన సైన్య రూపములోనికి మమ్మును మార్చివేయుచున్న ప్రభువా, మమ్మును నడిపించుచున్న తండ్రి, మీకనేకమైన వందనములు, మీకనేకమైన నమస్కారములు నైనా. నా రూపలావణ్యములు నీ రూపలావణ్యములగును. నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవమని పాడినట్లు ప్రభువా, మీ రూపలావణ్యములు మాకిచ్చుచున్న తండ్రి, ఈ అంతరంగ ప్రభు భోజన సంస్కారము యొక్క ఈ కార్యమందే మీ రూపలావణ్యములు మాకిచ్చుచున్న ప్రభువా, ఇది ఎంత గొప్ప అనుభవము తండ్రి. ఈ అనుభవము క్రైస్తవ సంఘమంతయు నేర్చుకొనున్నట్లు మీ ఆత్మ సహాయమును తండ్రి మీరు దయచేయండి నాయనా. పరలోకపు దేవా, సర్వశక్తివంతుడవైన తండ్రి, మీకు స్తోత్రములు. పొందబోయడి ముక్తి భూమి అందే గాంతు అని భక్తుడు పాడినట్లు, పొందబోయే ఆ 7 సంవత్సరముల ఆ విందే భూమి మీదనే ఈ అంతరంగ సంస్కారములు మేము కొంచెము రుచి చూడడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. ప్రభువా, మీకు వందనములు నాయనా, మీకు స్తోత్రములు. మీరు మహిమపరచబడండి నాయనా. సర్వోన్నతుడా, మీరు కీర్తించబడండి. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి అంగున్న లేకున్నా అంతము లేని ఆనంద స్తుతులని పాడినట్లు ప్రభువా, మా ఆనంద స్తుతులు నాయనా. మీరు మాకు హృదయము నిండుగా ఇచ్చిన ఈ సంతోషము, ఇంత గొప్ప భాగ్యమును బట్టి మీ పాదములకు ప్రభువా, మీ పాదములకు స్తోత్రములు నాయనా. ఆనంద స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రములు. ఆనాడు ఒక స్త్రీ ఆమె కన్నీళ్లతో మీ పాదములను తడిపినట్లు, ఆమె తల వెంట్రుకలతో తుడిచినట్లు అంత గొప్ప భాగ్యమును ఈ కార్యక్రమాల ద్వారా మాకు అనుగ్రహించుచున్న తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. ప్రపంచమందున్న క్రైస్తవ సంఘమును తండ్రి మీరు లేవనెత్తండి. ఈ అంతరంగ సంస్కార కార్యక్రమములోనికి, ఈ అనుభవములోనికి నడిపించండి. ప్రపంచ దేశ ప్రజలను ఈ గొప్ప అనుభవములోనికి మీరు నడిపించుమని ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదనని పరమగీతములో వ్రాయబడినట్లుగా మీరు వినిపించిన ఆ వాక్య ప్రకారముగా తగిన వారముగా జీవించుటకు మీ సహాయమును మీరు అనుగ్రహించుమని, మహిమను పొందుమని, కీర్తించబడుమని, మీ రాకకు అంతము లేని ఆ రాజ్యమునకు మమ్మును సిద్ధపరచుమని త్వరగా రానయున్న వరుడయున్న యేసుక్రీస్తు నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఓ మా ప్రభా, పెండ్లి కుమారుడుగా రానయున్న మా ప్రియుడుగు మా ప్రభా,
నీ శరీరక్తములతో నీవు మమ్మను పోషించినందున మీ కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సంస్కార భోజనములోనున్న అద్భుతమైన క్రియను మేము గ్రహించలేకపోవచ్చున్నాము. ఆ క్రియను, క్రియ యొక్క ఫలితమును నమ్ముచు వందనములు చేయుచున్నాం. పరలోకపు తండ్రి, మీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనమన్నిటి విషయమై మీకు స్తుతులు సమర్పణ చేయొచ్చు. ఆ నీ ఉద్దేశము నెరవేరుటకై నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శరీరమైన మూల్యమైన రక్తము మీ ఆత్మీయ జీవమును పోషించచ్చు, బలపరచచ్చు. పెండ్లి కుమారుని రాకకు అనంత జీవనకు మిమ్మను సిద్ధపరచును కాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును కాక. మీ రాజ్యము వచ్చును కాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోని తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. రక్తమునకు క్షయము, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు క్షయము, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు సంపూర్ణ విషయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని దేవుని అన్యోన్య సహాయము, సహవాసం మనకు తోడుగా ఉంటే బలపరిచి నడిపించి మహిమ రాకకు సిద్ధపరచి మేఘమెక్కించును కాక. ఆమేన్. బలహీనముగా ఉన్న వారిని, కరోనాతో బాధపడుచున్న వారిని, బలహీనులను దేవుడు బలపరచి స్వస్థపరచి మరణమును కొట్టివేసి జీవమునిచ్చి నడిపించును కాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమనందును కాక. ఆమేన్. జనకకు మారాత్మా త్రైక దేవుండి దినమున మనాలను దీవించుచుండు. మన మనసులను బట్టి గానముల్